హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, యాక్టర్ మాధవన్ గురించి మరొక బయోపిక్ ఫిల్మ్ వచ్చేసి మన ముందుకైతే వస్తుంది. ఇండియన్ ఇన్నోవేటర్ జీడి నాయుడు కథతో మన ముందుకైతే వస్తున్నారు. మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారు. అందులో మీరు మాధవన్ గారి క్యారెక్టర్ లుక్ అయితే చూడవచ్చు. ఈ ఫిల్మ్ లో ఇంకా వచ్చేసి సత్యరాజ్ గారు, జయరామ్, ప్రేమణి, దూసరా విజయన్ అండ్ యోగి బాబు కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ ఫిల్మ్ కి డైరెక్టర్ వచ్చేసి కృష్ణ కుమార్ రామకుమార్. వీళ్ళ డైరెక్షన్ లో ఈ 2025 ఇయర్ లోనే ఓహో ఎంతాన్ బేబీ అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే వచ్చింది. ఆ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో ఉండాలనుకుంటా. అండ్ దానికి ముందు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మోడర్న్ లవ్ చెన్నై అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ అయితే ఉంది. దాంట్లో ఒక ఎపిసోడ్ వచ్చేసి డైరెక్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫిలిం జీడి నాయుడు ఈ ఫిలిం మన ముందుకైతే వస్తుంది. బయోగ్రఫీ తీసుకొని వస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఆల్రెడీ మాధవన్ గారిని రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్, సో అందులో వచ్చేసి నంబి నారాయణ్ కథలో మనం వచ్చేసి తన క్యారెక్టర్ అయితే చూసామన్నమాట. సో మళ్ళీ వచ్చేసి తన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ జీడి నాయుడు క్యారెక్టర్ లో మనకి చూపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ మన ముందుకు వచ్చేసి 2026 సమ్మర్ లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్, విజయ్ దేవరకొండ అండ్ కీర్తి సురేష్ ఫిలిం రీసెంట్ గా ఈ ఫిలిం కు సంబంధించి షూటింగ్ బిగిన్ అయితే చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫిలిం లో యాంటగనిస్ట్ రోల్ కి వచ్చేసి విజయ్ సేతుపతి గారిని అప్రోచ్ అయితే అయ్యారంట. సో మరి విజయ్ సేతుపతి గారు ఈ ఫిలిం లో యాంటగనిస్ట్ రోల్ చేస్తారా? దానికి సంబంధించి కన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే బిగిన్ అయితే అయింది. 2026 సెకండ్ హాఫ్ లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్, ప్రీ వెడ్డింగ్ షో. ఇందులో యాక్టర్ తిరువీర్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేస్తున్నాడు. ఈ ఫిలిం వచ్చేసి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం నుంచి అఫీషియల్ ట్రైలర్ October 28 టుమారో ట్రైలర్ కట్ అనేది రిలీజ్ ఉండబోతుంది. అండ్ ఫిలిం థియేటర్స్ లో వచ్చేసి November 7 రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, గోపిచంద్ 33 ఫిలిం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ఇయర్ లోని స్టార్ట్ అయితే చేశారు. మూవీ నుంచి లాస్ట్ గా వచ్చేసి గోపిచంద్ బర్త్డే స్పెషల్ గా ఒక స్మాల్ గ్లిమ్స్ అప్డేట్ ఇచ్చారు అంతే. దాని తర్వాత ఈ ఫిలిం కి సంబంధించి అలాంటి అప్డేట్స్ రివీల్ చేయలేదు. నౌ ఈ ఫిలిం షూటింగ్ కి సంబంధించి ఒక అప్డేట్ రివీల్ చేశారు. మూవీ నుంచి న్యూ షెడ్యూల్ బిగిన్ అయితే చేశారు. ఈ షెడ్యూల్ లో వచ్చేసి ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ వచ్చేసి షూట్ అయితే చేస్తున్నారంట. మూవీకి డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. ఈ డైరెక్టర్ నుంచి మీరు వచ్చేసి ఘాజీ అటాక్ ఫిల్మ్ వచ్చేసి చూసే ఉంటారు. సో ఆ డైరెక్టర్ నుంచి ఈ ఫిల్మ్ అవుట్పుట్ మన ముందుకైతే వస్తుంది. ఆల్రెడీ గోపిచంద్ గారి లుక్ అయితే మీరు చూసే ఉంటారు. లైక్ వైకింగ్స్ లుక్ లో అయితే మనకి ఈ ఫిల్మ్ లో కనబడబోతున్నారు. ఎలాంటి హిస్టారికల్ ఫిల్మ్ మన ముందుకు తీసుకొని వస్తున్నారో చూడాలి. సో ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ మన ముందుకు వచ్చేలాగలేదు. లైక్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో మేబీ తీసుకొని వస్తారేమో చూడాలి. నెక్స్ట్ వన్, నెపోలియన్ రిటర్న్స్. గైస్, మీకు 2017 ఇయర్ లో వచ్చిన నెపోలియన్ ఫిల్మ్ ఐడియా ఉందా? సో ఐడియా ఉండే ఉంటుంది. ఆ ఫిల్మ్ కి డైరెక్టర్ ఆనంద్ రవి, అతనే ఆ ఫిలిం లో యాక్టర్ కూడా. సో ఇప్పుడు అదే డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆనంద్ రవి నుంచి నెపోలియన్ రిటర్న్స్ అని చెప్పేసి మరొక న్యూ కాన్సెప్ట్ తో మన ముందుకైతే వస్తున్నారు. హారర్ థ్రిల్లర్ గా ఈ ఫిలిం తీసుకొని వస్తున్నారు. టైటిల్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. సో టైటిల్ గ్లిమ్స్ కానీ ఇంకా మీరు చూడకపోతే చూడండి గైస్. నెపోలియన్ లో వచ్చేసి నా నీడ పోయింది, సంథింగ్ నాతో గాడ్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే వచ్చారు. ఈసారి నెపోలియన్ రిటర్న్స్ లో వచ్చేసి ఇలాంటి కథ చూడబోతున్నాం. ఆనంద్ రవి గారి టైటిల్ లాంచ్ లో వచ్చేసి రివీల్ అయితే చేశారు. ఒక 9 నెలల బాబు రివెంజ్ తీర్చుకుంటే తను దయ్యంగా మారి, సో ఇలాంటి కాన్సెప్ట్ తో మన ముందుకైతే వస్తున్నారంట. సో ఈ ప్రాజెక్ట్ మన ముందుకు 2026 లో తీసుకుని రావచ్చు. నెక్స్ట్, రవితేజ గారు అండ్ సిరిలా యాక్ట్ చేసిన ఫిలిం మాస్ జాతర. అగైన్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం రిలీజ్ వచ్చేసి డిలే అయితే అవుతుంది. ఇప్పటికే ఈ ఫిలిం ప్రొడక్షన్ నుంచి 4 times పోస్ట్ పోన్ అయితే చేశారు. ఫస్ట్ రిలీజ్ తీసుకున్నట్టయితే 2025 సంక్రాంతికి కన్ఫర్మ్ చేశారు. అప్పటికి ఈ మూవీ అనేది కంప్లీట్ కాలేదు. తర్వాత న్యూ రిలీజ్ వచ్చేసి May 9 కి కన్ఫర్మ్ చేశారు. బట్ అప్పటికి కూడా ఈ ఫిలిం కంప్లీట్ అయితే కాలేదు. ఇంకో మరో న్యూ రిలీజ్ వచ్చేసి August 27 కి ఈ ఫిలిం లాక్ అయితే చేశారు. బట్ ఆ డేట్ కి ఈ ప్రాజెక్ట్ అనేది ఎందుకో తీసుకొని రాలేదు. తర్వాత ఇప్పుడు న్యూ రిలీజ్ ఫైనల్ గా వచ్చేసి October 31 కన్ఫర్మ్ అయితే చేశారు. అగైన్ డిలే అయితే అవుతుంది. కంగారు పడకండి ఫ్రెండ్స్, 1 డే మాత్రమే ఈ ఫిలిం వచ్చేసి పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు. అంటే November 1 ఈ ఫిలిం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే October 31 వచ్చేసి ఈవినింగ్ స్పెషల్ ప్రీమియర్స్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో స్పెషల్ ప్రీమియర్స్ October 31 ఈవినింగ్ అయితే పడతాయి. అండ్ వరల్డ్ వైడ్ గా ఫిలిం థియేటర్స్ లో వచ్చేసి November 1 రిలీజ్ ఉంటుంది. సో మీ అందరికి తెలిసే ఉంటుంది October 31 ఎందుకు ఈ ఫిలిం అనేది రిలీజ్ చేయట్లేదు అని చెప్పేసి. అంటే మనకి బాహుబలి ది ఎపిక్ అయితే ఉంది కదా, దాని వల్ల 1 డే వచ్చేసి డిలే అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వన్, మార్వెల్ ఫిలిం ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్.
ఈ ఫిలిం వచ్చేసి సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ న్యూ వరల్డ్ సూపర్ హీరో ఫిల్మ్ గా తీసుకొని వచ్చారు. ఇప్పటికే ఈ ఫిల్మ్ కి IMDb రేటింగ్ 1,77,000 ఓట్స్ తో 10/7 రేటింగ్ అయితే ఉంది. సో మార్వెల్ నుంచి ఒక బెస్ట్ ఫిలిం వచ్చేసి మన ముందుకు తీసుకొని వచ్చారు. అయితే ఈ ఫిలిం నుంచి జియో హాట్స్టార్ OTT ప్రీమియర్ ఆల్ వర్షన్స్ కన్ఫర్మ్ అయితే చేశారు. ఆల్రెడీ మీరు VODలో ఈ ఫిలిం అనేది చూసుంటారు అనుకుంటున్నా. ఇప్పుడు జియో హాట్స్టార్ లో ఈ ఫిలిమ్స్ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అప్లోడ్ అయితే అవుతున్నాయి. నవంబర్ 5th కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్లడ్ ఫర్ డస్ట్. ఇది 2023 ఇయర్ లో వచ్చిన అమెరికన్ ఫిలిం. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామా అయితే వచ్చింది. ఈ ఫిలిం నుంచి హిందీ, తెలుగు, తమిళ్ ఈ ఆడియోస్ వచ్చేసి లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే చేశారు. మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 5.2 అయితే ఉంది. నెక్స్ట్ పూల్ మ్యాన్. ఇది కూడా 2023 ఇయర్ లో వచ్చిన అమెరికన్ ఫిలిం. మూవీ వచ్చేసి R-rated కామెడీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా అయితే వచ్చింది. రీసెంట్ గానే ఈ ఫిలిం ని లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అప్లోడ్ అయితే చేశారు. ఇప్పుడైతే తమిళ్ అండ్ తెలుగు ఈ ఆడియోస్ కూడా యాడ్ అయితే చేశారు. సో లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్ లో తెలుగు, తమిళ్ ఆడియో కూడా ఈ ఫిలిం నుంచి రిలీజ్ అయితే ఉంది. ఫిలిం కి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 4 అయితే ఉంది. నెక్స్ట్ వన్ డెమోనిక్. ఈ ఫిలిం వచ్చేసి 2021 ఇయర్ లో వచ్చింది. మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ సూపర్ న్యాచురల్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం కి IMDb రేటింగ్ 10కి 4.3 అయితే ఉంది. ఈ ఫిలిం నుంచి తమిళ్, తెలుగు, హిందీ ఈ ఆడియోస్ లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే చేస్తున్నారు గైస్. నెక్స్ట్ అప్డేట్ నిఖిల్ అప్కమింగ్ ఫిలిం స్వయంభూ. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2023 ఇయర్ లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ ఫిలిం కి సంబంధించి షూటింగ్ అయితే అవుతూనే ఉంది. మరి ఏం హిస్టారికల్ ఫిల్మ్ అనేది తీస్తున్నారు. ఇందులో హీరోగా నిఖిల్, ఇంకా ఫీమేల్ లీడర్లో వచ్చేసి నిత్యా మేనన్ అండ్ నబ్బా నటేష్ యాక్ట్ అయితే చేస్తున్నారు. లైక్ గైస్ ఈ ఫిలిం కి సంబంధించి లేటెస్ట్ బజ్ వచ్చేసి ఫిలిం నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారంట. సో సాంగ్ బజ్ వచ్చేసి ఈ ఫిలిం కి సంబంధించి రిలీజ్ కన్ఫర్మేషన్ 2026 February 14th ఈ డేట్ వచ్చేసి కన్ఫర్మ్ చేయబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. వెయిట్ చేయండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ అనౌన్స్మెంట్ సూన్. సో ఇప్పటివరకు కూడా ఈ ఫిలిం నుంచి ఒక టీజర్ కట్ కూడా రాలేదు. పోస్టర్స్ వచ్చేసి చాలానే వచ్చినాయి, బట్ ఇప్పటివరకు కూడా మూవీ నుంచి టీజర్ అనేది రివీల్ చేయలేదు. మరి టీజర్ తో పాటు రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తే మంచిది. నెక్స్ట్ వన్ హ్యాండ్సమ్ గైస్. ఇది కొరియన్ ఫిలిం. ఈ 2025 లోనే ఈ ఫిలిం అయితే థియేటర్స్ లో వచ్చింది. అండ్ మనకి హిందీ ఆడియో OTT ప్లాట్ఫామ్ లో ఎప్పుడో అప్లోడ్ అయితే చేశారు. ఇప్పుడైతే ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్ ఈ 2 ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. వితౌట్ టెన్షన్ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంది. మూవీ వచ్చేసి హారర్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామా అయితే ఉంటుంది. సో IMDb రేటింగ్ ఈ ఫిలిం కి 10కి 6.5 అయితే ఉంది. సో గుడ్ రేటింగ్ చూద్దాం అనుకుంటే చూడండి. ఇప్పుడు తెలుగు, తమిళ్ ఆడియో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ మాస్ జాతర. మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్ఫర్మ్ చేశారు. October 28 టుమారో ఈవినింగ్ వచ్చేసి 5 PM కి ఈవెంట్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నారు. JRC కన్వెన్షన్ హాల్ హైదరాబాద్ లో ఈవెంట్ అయితే జరగబోతుంది. సో ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చేసి సూర్య గారు అటెండ్ అయితే కాబోతున్నారు. నెక్స్ట్ వన్ Apple TV+ లో ఉన్న హైజాక్ సిరీస్ అనేది మీరు చూస్తున్నారా గైస్? చూస్తుంటే డెఫినెట్ గా సీజన్ 2 కోసం ఎక్సైటింగ్ అయితే ఉంటారు. యాక్టర్ ఇడ్రిస్ ఎల్బా ఇందులో యాక్ట్ అయితే చేస్తుంది. గైస్ మీరు కానీ హైజాక్ సిరీస్ ని కానీ చూడైపోయి ఉంటే చూడండి. సిరీస్ వచ్చేసి మీకు చాలా బాగా నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ సిరీస్ అన్నమాట. ఇప్పుడు సీజన్ 2 వచ్చేసి దీని నుంచి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ సీజన్ 2 కి సంబంధించి న్యూస్ వచ్చేసి ప్రీమియర్ January 14th 2026 ఈ డేట్ కి వచ్చేసి Apple TV+ లో సీజన్ 2 వచ్చేసి ప్రీమియర్ ఉండబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. ఇంకా ట్రైలర్ కట్ అనేది రాలేదు. ట్రైలర్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసి అఫీషియల్ గా Apple TV+ ని రివీల్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. నెక్స్ట్ వన్ డైరెక్టర్ వెంకీ అట్లూరి నుంచి వస్తున్న ఫిలిం సూర్య 46. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎప్పుడో స్టార్ట్ అయితే చేస్తున్నారు. షూటింగ్ వచ్చేసి ఇప్పుడు ఇందులో వచ్చేసి మరొక కాస్ట్ జాయిన్ అయితే అయ్యారు. తనే రవీనా తాండన్. సో రవీనా తాండన్ కూడా ఈ ఫిలిం లో యాక్ట్ అయితే చేస్తుంది గైస్. సో ఫీమేల్ లీడర్ లో వచ్చేసి పూజా హెగ్డే యాక్ట్ చేస్తుంది. సో సూర్య గారి నుంచి ఈసారి వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ తీసుకుని వస్తున్నారు. మరి ఎలాంటి కాన్సెప్ట్ అయితే ఉంటుందో చూడాలి. నెక్స్ట్ OTT అప్డేట్ కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి అండ్ రుక్మిణి వసంత్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన యాక్షన్ అడ్వెంచర్ హిస్టారికల్ డ్రామా ఫిలిం. ఇప్పటికే ఈ ఫిలిం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా రన్ అయ్యి 800+ CR వరకు కలెక్ట్ అయితే చేసింది. మరో ఫ్యూ డేస్ ఆడితే ఈ ఫిలిం వచ్చేసి 1000 CR కూడా వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఈ ఫిలిం వచ్చేసి OTT రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 ఎర్లీగానే ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మీకు వచ్చేసి నేను 8 weeks థియేటికల్ రన్ చెప్పాను కదా ఫ్రెండ్స్. 8 weeks థియేటికల్ రన్ వచ్చేసి ఓన్లీ హిందీ వర్షన్ మాత్రమే అమెజాన్ ప్రైమ్ నుంచి ఫిక్స్ అయితే అయింది. 8 weeks కంప్లీట్ అయిపోయినాక మనకి హిందీ వర్షన్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ లో వచ్చేసి అప్లోడ్ అయితే చేస్తారు. అయితే రిమైనింగ్ అదర్ 4 సౌత్ ఆడియోస్ వచ్చేసి
4 వీక్స్ కి డిజిటల్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. సో 4 వీక్స్ మనకు వచ్చేసి ఈ ఫిలిం వచ్చేసి అక్టోబర్ 30 ఆర్ అక్టోబర్ 31 ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ లో 4 సౌత్ ఆడియోస్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. వెయిట్ చేయండి, డేట్ అనౌన్స్మెంట్ కన్ఫర్మేషన్ వెరీ సూన్. డేట్ అనౌన్స్మెంట్ రాకపోయినా సడన్ ప్రీమియర్ అయినా మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ డేంజరస్ వాటర్. ఇది 2023 ఇయర్ లో వచ్చిన అమెరికన్ ఫిలిం. మూవీ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి నౌ తమిళ్, హిందీ, తెలుగు ఈ ఆడియోస్ వచ్చేసి లయన్స్గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే చేస్తున్నారు గైస్. మూవీకి IMDb రేటింగ్ 10 కి 5.3 అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, లయన్స్గేట్ ప్లే ఓటీటీ నుంచి మరొక ఫిలిం డబ్బుడ్ వర్షన్స్ లో రిలీజ్ అయితే అయింది. అదే వాంటెడ్ మ్యాన్. ఈ ఫిలిం వచ్చేసి 2024 ఇయర్ లో వచ్చింది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కి అయితే ఉంది. సో ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ గైస్ లయన్స్గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ లో నౌ అప్లోడ్ అయితే చేశారు. మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 10 కి 5.6 అయితే ఉంది. సో యావరేజ్ రేటింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూడడం ఈ ఫిలిం టచ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.